మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏంటండి రాజమండ్రి ఎలా అయిపోయిందని అడిగారట. ఈయన ముసిముసి నవ్వులతోటి ఇంకా ఏముంది ఇంకా ముందుందా అన్నాడట. పండక్కి ఫ్రెండ్స్ అబ్రాడ్ నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి ముంబై నుంచి వచ్చి అరే ఇది మన రాజమండ్రేనా ఎలా అయిపోయింది ఏంటనంటే ఇంకా ముందుంది అని అన్నాడట. అసలు ఈయన చేసింది ఈయనే మర్చిపోయాడట. నేను ఎంత చేసాను ఏంటి అని అన్నాడట. ఎండాకాలంలో వచ్చిన అరగంట వర్షానికి ఏది ఎండాకాలంలోనే స్వతహాగా రాదు, వచ్చిన అరగంట వర్షానికి నగరం మొత్తం నీటిమయమైపోయింది. జల దిగ్బంధన, అష్ట దిగ్బంధనలాగా జల దిగ్బంధన. ఇప్పుడు రాజమండ్రి ప్రజలకు అర్థమైంది డెవలప్మెంట్ రాజమండ్రి సిటీ నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటన్నది రాజమండ్రి ప్రజలకు అర్థమైంది. నేను ఇంకా చెప్పాలనంటే మేము మా పార్టీ మీటింగ్లో ఉన్నాం హోటల్ జగదీశ్వరిలో. వర్షం పడతా ఉంటే వెళ్దాం గంటలో ఏమైందని అని ఫేస్బుక్ ఓపెన్ చేస్తే స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా భరత్రామ్ ఇదేనా నీ డెవలప్మెంట్, భరత్రామ్ ఇదేనా నీ విజన్, రాజమండ్రి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా ఉన్నావు, ఇదేనా నెక్స్ట్ లెవెల్ అంటే. నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి? బళ్ళు కొట్టుకుపోవడం, జనాలు దొల్లుకుంటూ నీటిలో అలాగా ఏమంటారు కొట్టుకుపోవడం, కార్లు అన్నీ కూడా కొట్టుకుపోవడం, బస్సుల్లోంచి జనాల్ని ఎమర్జెన్సీ విండోలు బద్దలు కొట్టి తాడులతోటి పాక్కుంటూ బయటికి తీసుకురావడం. ఏంటిది? అరగంట వర్షానికి ఏదో దుబాయ్లో మన ఫ్లడ్స్ వచ్చేసినాయి, దుబాయ్లోనే వచ్చినాయి కదా అంటున్నారు వీళ్ళు. బాబు దుబాయ్ పరిస్థితులు వేరే, అది వేరే. ఇది అరగంట వర్షం రాష్ట్రంలో చాలా చోట్ల వచ్చింది. ఇంత దౌర్భాగ్యంగా ఏ నగరం కూడా అవ్వలా. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, మొత్తుకుంటా ఉన్నాం. బాబు నువ్వు ఒకవైపు డివైడర్లు కట్టేస్తున్నావు, ఇంకో వైపు అనవసరమైన ఫుట్పాత్లు హైట్లు వేపేసి టైల్స్ వేసేస్తున్నావు. నీ 25% కక్కుర్తికి వేస్తున్న యాషాల వల్ల నగరం నష్టపోతా ఉందని పదే చెప్పాం. ఎక్కడా వినిపించుకోలే. వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు డివైడర్లో ఓ పక్కన ఫుట్పాత్, నీరెటెల్లాలో తెలియక అలా ఉండిపోవడం, అలా సందులమ్మట ఇళ్ళలో వెళ్ళిపోవడం, ఆ ఇళ్లలోకి లోపలికి వెళ్ళిపోవడం. ఏకంగా ఒక ఇంటికి వెళ్ళి మేమే నీళ్ళు తోడితే కనీసం వీళ్ళకైనా సిగ్గు వస్తుంది, ఆ వైసీపీ వాళ్ళకైనా మేమే నీళ్ళు తోడాం. హ్యాపీ స్ట్రీట్ తెచ్చాను, ఈట్ స్ట్రీట్ తెచ్చానని చెప్తున్నాడు. అలా కాదు, ఇంకో స్ట్రీట్ కూడా తెచ్చాడు ఈ అబ్బాయి భరత్రామ్. వాటర్ స్ట్రీట్స్, రాజమండ్రి మొత్తం వాటర్ స్ట్రీట్స్ తీసుకొచ్చాడు. దీనికి మొత్తం బాధ్యత వైసీపీ ఎంపీ భరత్రామ్, అధికారులు బాధ్యత వహించాలి. మేము మా మేనిఫెస్టోలో ఓ పాయింట్ పెట్టాం, ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం అనే ఒక డిక్లరేషన్ ఇస్తూ ఆ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పాం, పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చెయ్యాలి. ఎందుకు ప్రక్షాళన చెయ్యాలి? డ్రైన్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. ఆ చెత్త తీయిపోవడం వల్ల రేపు చిన్నపాటి వర్షం కూడా డ్రైన్లు అన్నది నీళ్ళు వెళ్ళవు, రోడ్ల మీద వెళ్తాయి, చెత్త అంతా రోడ్ల మీదకి వస్తుంది, అనారోగ్యమైన నగరం అయిపోతుందని మేము పదే చెప్పాం. మా డిక్లరేషన్ని హేళన కూడా చేశారు. ఈరోజు ఏమైంది? డ్రైన్లో నీళ్ళు వెళ్తున్నాయా? నీరు మొత్తం రోడ్ల మీద ఉంది, డ్రైన్లో ఉన్న చెత్త అంతా రోడ్ల మీద ఉంది, ఇళ్లల్లో పోయింది. మేము దూరదృష్టితోటి మేనిఫెస్టోలో పాయింట్ పెట్టాం. ఎంత అనారోగ్యంగా ఉందండి సిటీ ఇప్పుడు, ఎంత చెత్తగా ఉంది. ఇది క్లీన్ సిటీయా? దీన్ని క్లీన్ సిటీ అంటారా? కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఆ లోతట్టు ప్రాంతాల కోసమే ఏబీ నాగేశ్వరరావు పార్క్ కానీ కంబల్ చెరువు పార్క్ కానీ ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ కింద పెట్టుకొని వర్షం నీరు వచ్చినప్పుడు అవి హోల్డ్ చేసి ఫ్లో తగ్గిన తర్వాత అవుట్లెట్స్ నుంచి రిలీజ్ చేసేటట్లు, నల్లా ఛానల్ అమ్మట గోదావరికి వెళ్ళేటట్లు ఇది ఒక ప్రాసెస్. కంబల్ చెరువులో నీరు చుక్కెళ్ళనివ్వకుండా మొత్తం తుమ్మలవ మీద వదిలేశారు. తుమ్మలవ, లలితానగర్, ఆర్యాపురం స్విమ్మింగ్ పూల్లో ఉన్నాయి. 24 hours వాటర్ అంటే ఏ మాట మీద నిలబడ్డాడు. 24 hours వాటర్ ఇస్తానన్నాడు. 24 hours వాటర్ అంటే అందరూ తాగే నీరు అనుకున్నారు. కాదు, వీధుల్లో 24 hours వాటర్ నిలబెట్టేట్లు చేసాడు.